మీ పార్టీ గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ పిల్లల గురించి మాట్లాడతాను. స్టూడెంట్స్ ఇక్కడ ఏం చేయాలంటే అమ్మా, నాకు ఒక ప్లాన్ ఉంది, పూర్తిగా చెప్పలేకపోతున్నాను అది టీవీలో ఓకే పబ్లిక్ అవ్వకుండా. ఎవరు ట్రబుల్లో ఉన్నారో చేరితే అమెరికాలో డాలస్, హ్యూస్టన్, న్యూజెర్సీ, అట్లాంటా, కాలిఫోర్నియా, బే ఏరియా, శానోజే, లాస్ ఏంజలస్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, ఇలాగ ఒక 10 సిటీల్లో నేను వెళ్ళి మీటింగ్స్ పెడతా. ఓకే వాళ్ళు చేరిపోతే సిటిజన్స్ ఏం చేయాలి, అమెరికన్ సిటిజన్స్, ఎందుకంటే 95% క్రిస్టియన్స్ అక్కడ ఉన్నది, ఓన్లీ 1% ఇండియన్స్, 1% ముస్లిమ్స్, 2% జ్యూస్, 1% అదర్స్. ఓకే సో మన ఫాలోయింగ్ దైవభక్తులందరూ నా మాట వింటారు, దేవుడి మాట వింటారు, ఓకే నా మాట దేవుడి మాటగా. ముందు మన ఇండియన్స్ని గ్యాదర్ చేసి అమెరికన్ కంపెనీస్తో ఏం చేయాలి, ఇలాన్ మస్క్, ట్రంప్, డాన్ జూనియర్ వాళ్ళతో ఏం చేయించాలి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ను కలుస్తా, అలాగే పెద్దవాళ్ళు చాలామందిని కలుస్తాను. ఓకే చూశారు కదా లాస్ట్ 3-4 ఇయర్స్, అంతవరకు ఎందుకు, November 23 మీడియాలో ముందు చెప్తే ట్రబుల్ చేస్తారని చెప్పలే. 198 మంది లీడర్స్ 2 months బ్యాక్ లాస్ ఏంజలస్ బెవర్లీ హిల్స్ హిల్టన్లో ఎంతమంది పెద్దవాళ్ళు బిలియనీర్స్ వచ్చారు, లీడర్స్ వచ్చారు, రాయల్ ఫ్యామిలీస్ వచ్చారు, అమెరికన్స్ వచ్చారు, పెద్ద వరల్డ్ లీడర్స్ వచ్చారు. November 23 మళ్ళీ April 18 పెడుతున్నా. దానికి మోదీ రమ్మంటే రాడు, చంద్రబాబు రమ్మంటే రాడు, రేవంత్ రెడ్డి రమ్మంటే రాడు. నా వెబ్సైట్ లో లాగిన్ అయిన వాళ్ళందరికీ కూడా నేను హెల్ప్ చేస్తాను, రూపాయి అంటే ఒక్క పెనీ కూడా తీసుకోకుండా నేను వాళ్ళందరికీ హెల్ప్ చేస్తా అంటున్నారు. ప్రజాశాంతి పార్టీ పెట్టినారు. మీ ఛానల్ ద్వారా నా వెబ్సైట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఏం చేసావు అని చేసి చూపిస్తావమ్మా. ఓకే దట్ ఈస్ మై అష్యూరెన్స్. ఓకే ఒక శాంతి దూతగా, లీగల్లీ, స్పిరిచువల్లీ, ఇన్ ఎవ్రీ వే. ఓకే ఇప్పుడున్న ఫైనాన్షియల్లీ ఐ కెనాట్ సెండ్ దెం మనీ. ఎలా మీరు ఐ డోంట్ వాంట్ దేర్ మనీ, ఐ విల్ నాట్ టేక్ దేర్ మనీ, బట్ ఐ విల్ హెల్ప్ in every way possible without taking $1 from them. Okay. That is my commitment to all Indians in India and Indians in America. Okay. ఒక ప్రజాశాంతి అంటే ఒక శాంతి దూతగా మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రస్తుతం ఉన్న అమెరికన్ సిచ్యువేషన్స్ కి సంబంధించి? విల్ వైండ్ ఇట్ ఆఫ్ ఇన్ 2-3 minutes అండి. నేను 197 దేశాల్లో 155 దేశాల్లో ప్రకటించింది ఒకటే, మీ ఇంటికి శాంతి, మీ మనస్సుకు శాంతి, మీ కమ్యూనిటీకి శాంతి, మీ గ్రామ పట్టణాలకి శాంతి రావాలా, ఆత్మీకంగా రక్షణ. యేసుప్రభు శాంతి మాటలు చెప్తున్నాను, కానీ తిండి లేని వాళ్ళకి శాంతి ఎలాగొస్తుంది, జబ్బున్న వాళ్ళకి శాంతి ఎలాగొస్తుంది? అందుకనే హీలింగ్ ప్రేయర్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇమిగ్రేషన్ ట్రబుల్లో ఉన్న వాళ్ళకి శాంతి ఎలాగొస్తుంది? ముందు నా మాటల ద్వారా శాంతి, 2 నేను లీగల్గా వాళ్ళకి కల్పించే భద్రత, ఇవి నేను చేస్తాను. జాయిన్ అయిపోండి KAPaul.org, మీకు న్యాయం జరుగుతుంది. మీరు చేయవలసింది మీరు ట్రంప్ ని కలుస్తారా, ఇలన్ మస్క్ ని కలుస్తారా, మీకు ఫ్రెండ్స్ అంటే నేను ఫైనల్ గా టు వైండ్ ఇట్ ఆఫ్ ఇన్ 1-2 minutes నేను ఫైనల్ గా ఒక 2-3 స్ట్రైట్ క్వశ్చన్స్. ట్రంప్ ని కలుస్తారా, మాట్లాడతారా? ఇండియన్స్ అంటే దేశభక్తి, దేశం సంబంధించి మీరు మాట్లాడారు కాబట్టి ఇండియన్స్ ని ఇలాగా చూడకండి అని చెప్పి మీరు మాట్లాడతారా? జస్ట్ November 5th ఎలక్షన్, ఇది నేను ఓపెన్ గా ఎవరికి చెప్పలే. అక్టోబర్ ట్రంప్ ఉన్న దగ్గరికి నేను వెళ్ళా, ట్రంప్ టవర్లో 1 గంట సేపు అవి చెప్పకూడదని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు నన్ను ఓపెన్ గా కలకుండా చేస్తారు. కలవడం అనేది ఇట్స్ ఎన్ ఓపెన్ థింగ్. మీ ఫ్రెండ్ అన్నారు, లైక్ మీ శిష్యుడు ఇలన్ మస్క్ అన్నారు, సో కలవడంలో తప్పులేదు. ఇక్కడున్న రాజకీయ నాయకులు కాదమ్మా, నేను ప్రైమ్ మినిస్టర్ని కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, ముఖ్యమంత్రిని కాదు. నాకు శత్రువులు ఎక్కువ ఉన్నారు, నన్ను కలకుండా చేస్తే 3 సార్లు నా మీటింగ్ క్యాన్సిల్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, సీక్రెట్ గా వెళ్ళిపోయాను. సో నేను తప్పక ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి, వాళ్ళ కుటుంబం అంతా నా మిత్రులే కదా.
డాన్ జూనియర్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ ట్రంప్, ఆ. మెలానియా ట్రంప్, ఓకే వాళ్ళ ఫ్యామిలీ అంతా నా బ్లెస్సింగ్స్ తీసుకున్న వారే. ఓకే నవంబర్ ముందు అక్టోబర్లో జస్ట్ వీక్స్ బిఫోర్ ఎలక్షన్ వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్ళాను, Right. పిలకుంటే వెళ్ళను. Okay. ఎందుకు వెళ్ళాను చూసారా, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని. ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు చంద్రబాబు నాయుడు దగ్గరికి, మోదీ దగ్గరికి? వాళ్ళు పిలిస్తే వెళ్తాను. ఓకే రేవంత్ రెడ్డి తమ్ముడు పిలిచాడు, అసెంబ్లీకి వెళ్ళి కలిశాను, రైట్ సెక్రటరియట్కి వెళ్ళి కలిశాను, రైట్ నాట్ టేకింగ్ ఇంటికి మచ్ వెళ్ళి ఆఫ్ యువర్ కలిశాను. టైం, నాట్ టేకింగ్ మచ్ ముఖ్యమంత్రి ఆఫ్ అయిన యువర్ తర్వాత టైం. ఫ్లైట్ లో ఫైనల్ కలిసాం. వర్డ్స్ ఒక్కసారి పిలిస్తే చెప్పండి. వెళ్తే మీరు ఏం కలుస్తామమ్మా. చేయదలుచుకున్నారు మీ దేశానికి, మీ దేశం నుంచి వెళ్తున్న ఎంప్లాయీస్ కి, మీ దేశం నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ కి, అలాగే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కి a final word in 1-2 lines please and we'll wind it off. ఇప్పుడు నేనేం చెప్తానంటే, కొద్ది రోజులు స్టూడెంట్స్ వెళ్తానన్న వారు సరి అయిన ఫండింగ్ లేకుండా మీరు వెళ్ళకండి. Okay. పార్ట్ టైం అక్కడ జాబ్ చేయడానికి ఇప్పుడు లేదు. కొంచెం రూల్స్ మారినంత వరకు స్టే పుట్, ఇండియాలో కాలేజెస్లో ఉండండి. లేదు అంటే గ్లోబల్ పీస్ కోఆర్డినేటర్గా నాతో వాలంటీర్గా నిరుద్యోగులందరూ చేరిపోండి. నేను 7 స్టెప్స్ నేను టీచ్ చేసి, గాడ్, ఫెయిత్, Okay. ప్రేయర్, ఫాస్టింగ్, విజన్, Okay. ప్రొవిజన్, స్ట్రాటజీ, ఇంప్లిమెంటేషన్. నాతో జాయిన్ అవ్వండి మీరు ఫ్రీగా. సాలరీ ఇస్తారా? మెడికల్ కాలేజ్కి వెళ్ళి మీరు సాలరీస్ కోట్లు ఇస్తారా? కడతారు. అన్ఎంప్లాయిడ్ కి సాలరీస్ ఇస్తారా మరి? నేను ఫ్రీగా అన్ఎంప్లాయీస్కి ఫ్రీగా ఓకే భోజనం పెడతాను, Okay. అకామిడేషన్ ఇస్తాను, Okay. చారిటీ సిటీలో ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాను. Okay. ఒక మెడికల్ కాలేజీకి కోట్లు కడుతున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే నాకంటే బెస్ట్ ట్రైనింగ్ ఎవరు ఇస్తారు మీకు? ఓకే అమెరికాలో స్పీచ్ ఇస్తే 20 నిమిషాలు 40 కోట్లు, Okay. 42 కోట్లు. Ah, ఇక్కడ నేను ఫ్రీగా స్పీచ్లు ఇస్తాను, ఫ్రీగా జాయిన్ చేస్తాను, ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను, ఫ్రీగా ఫుడ్ పెడతాను. మీరు సూసైడ్ చేసుకోవాల్సిన లేదు. Okay. ఇంకా అంతకన్నా ఏం చేయాలి మీకు? Okay. ఫ్యూచర్లో జాబ్స్ ఇస్తాను ఓకే ఫ్యూచర్ లో జాబ్. గ్యారంటీగా. నెక్స్ట్ ఎలక్షన్లో మనమే గెలుస్తాం. Okay, అందుకనే తెలంగాణలో ఉన్న 12,000 గ్రామాల్లో యూత్ నిలబడండి, ఎడ్యుకేటెడ్ నిలబడండి, సర్పంచులుగా అభివృద్ధి చేసి చూపిస్తా, మీకు ఫ్యూచర్ ఇచ్చి చూపిస్తా. ఓకే ఓకే ముందు తెలంగాణ 12,000 గ్రామాల్లో ప్రతి ఒక్కరు రైట్ ప్రజాశాంతి పార్టీలో తరపుని మద్దతుతో చేద్దాం అన్నవారు రైట్ అండి. 7569441275 మీ నియోజకవర్గం జిల్లా పేరు పెట్టండి. ఓకే ఐ వాంట్ టు కంటెస్ట్ యాజ్ ఎ సర్పంచ్. ₹1 మీ ఖర్చు లేకుండా మీరు ఎలా పోటీ చేయాలి? మీరు మీ అమెరికాలో జిల్లా వచ్చి మాట్లాడతారు నేను అని ఫ్రీగా అంటే ట్రైనింగ్ మీరేమో ఇస్తా. సర్పంచ్ గురించి Next మాట్లాడుతున్నారు. week ఇస్తాను. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ కే పాల్ గారు. కాదమ్మా. నో. ఇప్పుడు కాదండి, ఎడ్యుకేటెడ్ సర్పంచ్లుగా పోటీ చేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు ఫ్యూచర్లో. Okay. ఇప్పుడున్న దరిద్రులందరినీ తీసేస్తాం. ఓకే ఐ హావ్ ఎ విజన్. No, it's a long vision. It's a long vision, but immediate గా మనం సార్ట్ అవుట్ చేయాలి అని అంటే we have to focus on the special issues. ప్రస్తుతం ట్రంప్ ఇష్యూస్ కావచ్చు, స్టూడెంట్ ఇష్యూస్ కావచ్చు. అలా కాదు. Yeah. 30 రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ అమ్మా. Okay. మనం సర్పంచ్లుగా యూత్ ని 100 మందిని గెలిచి అభివృద్ధి చేస్తే Right. అక్కడ సెంట్రల్ లో ఓహో పాల్ గారికి ఓట్ బ్యాంక్ ఉంది, నైస్ విజన్ అండి, నైస్ ఫాలోయింగ్ విజన్. ఉంది. యా ఫైనల్ అండి. థ్యాంక్ యూ అది సో నేను మచ్ ఎలాగ పాల్ అమెరికా గారు, వెళ్తున్నాను. టేకింగ్ యువర్ లాట్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ సో Thank మచ్ you. మాతో బిగ్ టీవీతో మాట్లాడినందుకు, అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ విజన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది దేశం కోసం నేను పోరాడుతా అంటున్నారు. పిల్లలు ఎవరు కూడా భయపడొద్దు అని చెప్పి కే పాల్ అంటున్నారు. పేరెంట్స్ కూడా ఆ పిల్లలు అక్కడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించే ముందు ఒకసారి ఫండ్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని పంపించండి. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో చాలా రూల్స్ మారిపోయాయి. అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేయడానికి పాల్ గారు, నేను ఇంకొక విషయం- ఒక ఒకవేళ విషయం ఆయన ఉంటేనే ఇల్లీగల్ గా తమ పిల్లల్ని పంపించండి, పంపించేసిన లేకపోతే ఇక్కడ- లాస్ట్ పాయింట్ ఓకే చెప్పండి. వారిని ఇల్లీగల్ గా పంపించేసిన నేను లీగల్ చేసి మరల వాళ్ళని అమెరికా తీసుకెళ్ళా. ఓకే చాలా మందిని తీసుకెళ్ళాలగా. ఓకే ఓకే నేను మరల మిమ్మల్ని తీసుకెళ్తా.
ఓకే ఫైన్. అంటే నాకు మీ political వెబ్సైట్ కి power విజిట్ ఉండాలి. చేసి ప్రాబ్లం చెప్తే మీరు అవి సాల్వ్ చేస్తా అంటున్నారు. అయితే ఒక 2 రోజుల నుంచి అయితే నిన్నటి నుంచి కొన్ని విజువల్స్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. బిగ్ టీవీ కనుక మీరు చూస్తూ ఉంటే స్క్రీన్ మీద కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఎలాగా కాళ్లకు సంకెళ్ళు వేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి డిపోర్ట్ చేశారు. ఈ విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఇంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నారా, హ్యూమన్ కోణం లేదా ఇక్కడ, కాళ్లకు సంకెళ్ళు వేసి పంపించడం ఏంటి, నార్మల్గా పంపించవచ్చు కదా. ఇలాంటి యాంగిల్ కూడా వస్తుంది. అంటే ఇంత ఇదిగా చూస్తూ స్లేవరీగా చూస్తున్నారా మనల్ని, ఎక్కడికి వెళ్తాం? సుమతి, ఎక్సలెంట్ క్వశ్చన్. రాత్రంతా పడుకోకుండా నా వాట్సప్, నా ఫోన్లు, నా ఈమెయిల్స్ మీరు అయ్యే చూస్తారు. ఎందుకు నేను 80 మంది రిపోర్టర్స్ వచ్చారు, మీ ఒక్క ఛానల్కే లైవ్ ఇస్తున్నాను. ఎందుకంటే మీరు లైవ్ అడిగారు. చాలామంది రికార్డ్ చేసుకోవడం, బ్రాడ్కాస్ట్ చేయకపోవడం. లైవ్ అడిగిన వారందరికీ ఈ విషయంలో నేను మీ స్టూడియోలకు వచ్చి టాప్ 10 ఛానల్స్కి నేను లైవ్ ఇస్తాను. ఎందుకు అంటే మనం కలిసి పనిచేయాలి. నెక్స్ట్ వీక్ నేను అమెరికా వెళ్ళే లోపుని ఒక యూనిటీని తీసుకురావాలి, తప్పకుండా అవుట్రేజ్ని తీసుకురావాలి. ఏదో విజువల్స్ చూడడం కాదు. వాళ్ళ కాళ్ళకి సంఖ్యలు వేశారు. నేను ముఖ్యమంత్రి అయితే అయ్యారు, నేను ప్రధానమంత్రి అయ్యారు, నేను ఫారిన్ మినిస్టర్ అయితే అయ్యారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, ఆలకించండి. జయశంకర్ మన విదేశాంగ మంత్రి అమ్మ సుమతి, ఆయన జనవరి 20th ట్రంప్కి ఎదురుగా కూర్చున్నాడు. మీరు చూడండి విజువల్స్, మీరు లైవ్ ఇచ్చారు. ప్రతిదానికి నిలబడి చప్పట్లు కొడతాడు ట్రంప్కి. అవును, ప్రతి అన్న మాటకి నిలబడి చప్పట్లు. నేనేమో ట్రంప్తో ఫైట్ చేస్తున్నా. అది సిగ్గులేని జయశంకర్, యూజ్లెస్ ఇడియట్, ఐఎమ్ సారీ, నాన్ సెన్స్. నీకు చేత కాకపోతే రిజైన్ చేయి. అప్పుడు అమిత్ షా గారు నన్ను ఫారెన్ మినిస్టర్ అవ్వమన్నారు. ఇప్పుడు 1 year అయి చూపిస్తా. మీరేం చేస్తారు? మీకు మద్దతు ఇస్తారు. మీకు ఉన్న పర్సనల్ ర్యాపో కావచ్చు, మీకు ఉన్న పర్సనల్ ఇమోషన్స్ తో మీరేం చేయదలుచుకున్నారు, మీరేం చేయగలరు, అది చెప్పండి. నేను 3 చేస్తానమ్మా. నేను 3 చేస్తున్నాను. నెంబర్ 1, ఆల్రెడీ ట్రంప్ లీడర్స్తో పర్సనల్గా మాట్లాడుతున్నాను. ట్రంప్ గారితో మాట్లాడలేదు ఈ 10 రోజులు 20 రోజులు. లెటర్ పంపించాను. మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్తో మాట్లాడుతున్నాను. నెంబర్ 1, దేశంలో ఉన్న కోర్టులో పేర్లు కూడా చెప్పేస్తా. ఫెడరల్ కోర్ట్స్ జడ్జెస్తో టచ్లో ఉన్నాను. నెంబర్ 2, ఆల్రెడీ ఫైలింగ్ చేంజ్ చేశాను. అందుకే ట్రంప్కి లెటర్ పంపించా. నెంబర్ 3, మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఎవరున్నారో ఈరోజు అమెరికాలో, ఆయనతో మాట తీసుకున్నాను. ఓకే, మీరు లెటర్ పంపించారన్నారు కదా పాల్ గారు, ఏమన్నా అటు నుంచి రిప్లై వచ్చిందా? ఎనీథింగ్, ఎనీ పాజిటివ్ సైన్ అలా ఏమన్నా? పాజిటివ్గా రిప్లై వచ్చింది. నిన్న కూడా వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఓన్లీ టెర్రరిస్ట్ని, క్రిమినల్స్నే పంపిస్తున్నాము అని అన్నారు. 205 మందిలో టెర్రరిస్టులు, క్రిమినల్స్ ఎవరో నాకు తెలీదు. వాళ్ళు నాకు కాంటాక్ట్లోకి వస్తేనే కదా తెలుస్తుంది. మీ మీడియా వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళ డేటా తీసుకొని టెర్రరిస్ట్, క్రిమినల్స్ ఎవరు కారో వాడిని నేను అమృత్సర్ వెళ్ళి కలుస్తా ఈ వీకెండే. మీ బిగ్ టీవీని తీసుకొని వెళ్తా, రండి. నేను మీ ఫ్లైట్ టికెట్లు కొంటా, తప్పకుండా మీరు కూడా రండి. మీడియా అంతా వెళ్దాం, రండి. అయితే ఒక్క విషయం చేద్దాం. టెర్రరిస్టులు కానివాళ్ళు ఎవరు పంపారు? 1 minute అమ్మా, దేర్ ఇస్ ఎ లీగల్ స్టాండింగ్. టెర్రరిస్టులు కాకుండా ఎవరిని పంపారో వారిని డీటెయిల్స్ తీసుకుందాం. ఆ 30 మంది గుజరాతీస్ని, ఆ పంజాబీస్ని తీసుకొని సుప్రీంకోర్టులో నేను ఫైల్ చేస్తా. వీళ్ళు టెర్రరిస్టులు కారు, క్రిమినల్స్ గారు, అసైలం అడిగారు, వీసా ఓవర్ స్టే ఉంది, వాళ్ళు ఇల్లీగల్గా పంపించారని నోటీస్ ఇప్పిద్దాం. ఇవన్నీ చాలా సబ్జెక్ట్ ఉంది. ఐ హావ్ డన్ ఇట్. ట్రంప్ భార్యే చెప్పండి, ఇప్పుడు మెలానియాయే విజిటర్గా వెళ్ళి ఈరోజు సిటిజన్ అయింది. కరెక్ట్. అదే అవన్నీ తెలిసిన వ్యక్తి ట్రంప్ అయినా సరే ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి స్టేట్మెంట్స్